నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు కట్టాల్ మండలంలో తలకొండపల్లి డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రతి మండలాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి కర్నూలులో కోవిడ్-19 కట్టడిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష హాజరైన ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి హఫీజ్ ఖాన్ జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ కర్నూలు జిల్లా సిరివెల్ల MRCలో MEO మహబూబా పాషాపై బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఫిర్యాదు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం తూతూ మంత్రంగా నిర్వహించారనే ఆరోపణ చిత్తూరు జిల్లా నగరి అంబేద్కర్ విగ్రహం దగ్గర CPI CPM పార్టీల నిరసన కోవిడ్ పరీక్ష చేసుకున్న 2 రోజుల్లోనే రిజల్ట్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ గుంటూరు జిల్లా బాపట్లలో ఘనంగా భారతరత్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం 5వ వర్ధంతి లక్షలాది మందికి మార్గదర్శిగా నిలిచాడని కొనియాడిన నేతలు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్తో వ్యాపారస్తుల భేటీ పట్టణంలో లాక్డౌన్ను సడలించాలని వినతి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కర్నూలు మెడికల్ కాలేజ్ న్యూ లెక్చర్స్ హాల్లో జిల్లాలో చేపట్టిన కోవిడ్-19 కట్టడి చర్యలపై ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారులతో సవివరంగా సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీలు రవిపట్నం శెట్టి, సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, కర్నూలు మున్సిపల్ కమిషనర్ DK బాలాజీ, కోవిడ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా సిరివెల్ల MRCలో బహుజన టీచర్స్ ఫెడరేషన్ చేసిన ఫిర్యాదు మేరకు మోడల్ స్కూల్ సిరివెల్ల MEO మహబూబ్ పాషాపై అడిషనల్ డైరెక్టర్ శివప్రకాష్ రెడ్డి విచారణ చేపట్టారు. విచారణాధికారి శివప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వివరాలు సేకరించి వాటి ఆధారంగా కడప RJDకి నివేదిక అందజేస్తామని అన్నారు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు కె సతీష్ కుమార్ మాట్లాడుతూ సిరివెల్ల, రుద్రవరం మండలాల్లో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం తూతూ మంత్రంగా నిర్వహించారని, వీడియోలో MEO మహబూబ్ పాషా స్వయంగా ఒప్పుకున్నారని, దీని వెనక తన నిర్లక్ష్యం ఉన్నట్లు కూడా చెప్పారన్నారు. ఫలితంగా విద్యార్థులకు ప్రభుత్వ పథకం లబ్ధి అందలేదని ఆరోపించారు. MEO విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ పథకాలు నిర్వీర్యం చేయడం, విమర్శించడం ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ రూల్స్ 1964 సబ్ రూల్ 3 క్లాస్ 1, 2 and 3 ప్రకారం క్రమశిక్షణ చర్యల కిందకు వస్తుంది కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని BTF డిమాండ్ చేసింది. ఆనంద గురూజీ మా మండలంలో విద్యార్థులందరికీ కంటి శిబిరాన్ని నిర్వహించాడు. చాలా పకడ్బందీగా చేశారు, చాలా పకడ్బందీగా చేశారు. అంటే నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా అది చెప్పడం బాగుండదు. మొన్న కూడా ఒక విద్యార్థులకు కంటి జరిగాయి. అది ఎలా జరిగాయో ఏం జరిగాయో అది అర్థమే కాలే మాకు. అది వైఎస్ఆర్ కంటి శిబిరం అని అది ఎవరెవరో వచ్చారు, అట్టం పెట్టారు, చూపెట్టారు, చేసేసారు. అయిపోయింది. రికార్డులు మాత్రం నిండిపోయినాయి. మండలంలో ఇన్ని లక్షల మంది చేసుకున్నారు, ఇన్ని లక్షల మంది అయినారని. కానీ చాలా తేడా కనిపించింది నాకు. వాళ్ళు చేసినటువంటి ఆనంద్ గురూజీ చేసినటువంటి కంటి శిబిరం అంటే మన విద్యార్థులకు చాలా పకడ్బందీకి చేశారు. మోడల్ స్కూల్స్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి కర్నూలు ఈరోజు ఈ సిరివెల్ల రావడానికి కారణం ఏంటంటే మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ పైన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో వైఎస్ఆర్ కంటి వెలుగును విమర్శిస్తున్నాడు అనేది సతీష్ కుమార్ ఆరోపణ చేస్తున్నాడు. బహుజన టీచర్స్ ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆరోపణలపై ఎంక్వైరీ చేయమని మనకు RJD గారి నుంచి కడప RJD గారి నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు ఈరోజు విచారణ చేస్తున్నాం. ఇద్దరిని విచారణ కంప్లైంట్ ఇతని ఫిర్యాదు చేయబడిన వ్యక్తి ఎవరి మీద అయితే ఫిర్యాదులు చేయబడ్డాయో MEO కూడా విచారించి వాళ్ళ ఇచ్చిన సమాధానాన్ని పరిశీలించి దాన్ని బట్టి మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. చిత్తూరు జిల్లా నగరి అంబేద్కర్ విగ్రహం దగ్గర CPI CPM ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నగర CPI పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, CPM పట్టణ నాయకులు పెరుమాళ్ళు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతున్నదని, కరోనా టెస్ట్ కోసం హాస్పిటల్కి వెళ్తే పరీక్షలు చేసుకున్న రిజల్ట్ రావడం ఆలస్యం వస్తుండడంతో పరీక్ష చేసుకున్న వ్యక్తి రిజల్ట్ వచ్చేలోపు చుట్టుపక్కల అందరితోనూ తిరగడం జరుగుతున్నదని అన్నారు. కాబట్టి పరీక్ష చేసుకున్న 1-2 రోజుల్లో రిజల్ట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPI పార్టీ పట్టణ కార్యదర్శి వేలం మురళీశేఖర్, AITC పట్టణ కన్వీనర్ విజయ్ కుమార్, ఆర్ముగం పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 10 రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీలు
పిలుపు మేరకు నగిరిలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధానంగా రోజు కరోనా బాధ్యతలు పెరిగిపోవడం జరుగుతూ ఉంది. ఈ పెరిగిపోయే సందర్భంలో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా వసతి గృహాలు కానివ్వండి, అదేవిధంగా హాస్పిటల్లో మంచి భోజన వసతి లేకుండా నిన్న మన సిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక పేషెంట్ అయితే అల్లాడిపోయి వీడియో కాల్ను కూడా ప్రకటించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఈ కరోనా బాధ్యతల్లో ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఈరోజు పాత్రికేయులు దాదాపు 3 చనిపోవడం జరిగింది మన తిరుపతి కరోనా దీంట్లో. అందులో ప్రధానంగా సరైన మెరుగైన వైద్యం అందించకపోవడం ఒకటి, వాళ్ళకి మెరుగైన భోజనాలు పెట్టి అందరినీ ఆదుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు ఒక టెస్ట్కి వెళ్తే టెస్ట్ తీసుకున్న తర్వాత 3 రోజులకు 2 రోజుల్లో రిజల్ట్ వస్తే అతను ఎవరితో కలవకుండా అతన్ని కంట్రోల్ చేసి దాన్ని స్ప్రెడ్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా 10 రోజులైనా 8 రోజులైనా రిజల్ట్ రావడం లేదు. దీని ప్రభావం ఏంటంటే ఇప్పుడే మన సోదరుడు చెప్పినట్టుగా అతను విచ్చలవిడిగా తిరిగి స్ప్రెడ్ చేసి 10 మందికి 20 మందికి అంటించడం జరుగుతూ ఉంది. కాబట్టి టెస్ట్ రిపోర్ట్లు వచ్చి 1-2 రోజుల్లో వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్గా మనం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నిన్న చూస్తే తెలుసా, తిరుపతి రొయ్య హాస్పిటల్లో నాకు డౌట్ అని దాదాపు 1000 మంది తిరుపతి రొయ్య హాస్పిటల్లో పోయి మాకు టెస్ట్ చేయండి అనేసి స్వచ్ఛందంగా పోయి అక్కడ సామాజిక దూరం లేదు, భౌతిక దూరం పాటించకుండా వాళ్ళు ఎగబడి ఈరోజు ఇంకా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ కరోనా కాలంలో మనకు అవసరం ఉంటేనే బయట రావాలి, అవసరం లేనప్పుడు అనవసరం బయట తిరిగి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నారో పోలీసు, మెడికల్, నర్సింగ్, ఆశా కార్యకర్తలతో పాటు ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నటువంటి ఈరోజు పత్రికా విలేకరులు, మీడియా సోదరులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించి వెంటనే 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇమీడియట్గా ఇవ్వాలని ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి సీఎం గారు కూడా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా ప్రెస్ సోదరులు ఇప్పటికే 5-6 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. వాళ్ళకి 50 లక్షల రూపాయలు ఇచ్చి, అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు ఇచ్చే ఇంటి స్థలాల్లో మీడియా సోదరులకు అందరికి కూడా ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గుంటూరు జిల్లా బాపట్లలో ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 5వ వర్ధంతి సందర్భంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ ఆయన విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవన ప్రయాణంలో లక్షలాది మందికి మార్గదర్శిగా, కోట్లాది మందికి విజయ రహస్యాలను బోధించి 100 కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మొహిద్దీన్, న్యాయవాది జమ్రుద్ బాషా, అంతర్జాతీయ క్రీడాకారుడు షేక్ నజీన్, షేక్ పీర్ సాహిబ్, మహబూబ్ ఖాన్, కరీముల్లా, బషీరాబాబ్ తదితరులు పాల్గొన్నారు. శాస్త్రవేత్త, క్షిపణి పితామహుడు, పృథ్వీ, ఆకాశ్, అగ్ని లాంటి శక్తివంతమైన క్షిపణులు భారత సైన్యం అప్పులు వేసి ప్రపంచానికి భారత జాతి పటిష్టతను తెలియజేసినటువంటి మహనీయులు. అలానే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి మరి ఆయన ఒక పేపర్ బాయ్గా ఆయన జీవన ప్రయాణాన్ని కొనసాగించి ఆయన అపార మేధా సంపత్తితో మరి ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగి భారతదేశ అత్యున్నత పదవి అధిరోహించి తర్వాత సామాన్యుడిగా జీవించి ఆయన తనకిష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి కలలు కనండి అని యువకులకు దిశానిర్దేశం చేసినటువంటి దార్శనికుడు. మరి ఈరోజు ఒక సామాన్యుడు అత్యున్నత స్థాయికి ఎదగగలడు అన్నదానికి ఒక నిలువెత్తు తార్కాణంగా నిలువెత్తు చిహ్నంగా నిలిచినటువంటి మరి ఏపీజే అబ్దుల్ కలాం, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఇండియాగా ఆయన మరి ఈరోజు ప్రజలందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన చదరని చిరునవ్వుతో మరి విశ్వంలో ఉన్నటువంటి మానవ హృదయాలను గెలుచుకున్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి మన భారతదేశ మాజీ రాష్ట్రపతి
5వ వర్ధంతి సందర్భంగా ఆయనకు మేము టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫు నుంచి ఘన నివాళి అర్పిస్తున్నాం. వామపక్ష పార్టీల రాష్ట్ర స్థాయి పిలుపులో భాగంగా గుంటూరు న్యూజీజీహెచ్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాషం రామారావు, సిపిఐ నగర కార్యదర్శి కోట మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. మహమ్మారి విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు జాగ్రత్తలు చెప్పడంలో కరోనాని కంట్రోల్ చేస్తున్నామని మాటల్లో తప్ప ఆచరణలో రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి కరోనాని కంట్రోల్ చేయడంలో కానీ కరోనా బారిన పడినటువంటి ప్రజలను రక్షించడంలో కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఘోరంగా విఫలమవుతా ఉన్నాయి అనేటటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందుతూ ఉందని చెప్తా ఉన్నారు. కానీ కరోనా వచ్చినటువంటి పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనేమన్నా బెడ్స్ ఖాళీ లేవంటా ఉన్నారు. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే బెడ్స్ ఖాళీ లేక ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి నరక యాత్ర చూపిస్తూ ఉన్నారనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. దీంతో పాటు కరోనాకి ఇవ్వాల్సినటువంటి ఆహారం కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కానీ కరోనా పేషెంట్కి ఇవ్వటం లేదు. అలాగే కరోనా అనుమానితులు తీసుకొచ్చి క్వారంటైన్ కేంద్రాల్లో పెట్టిన వాళ్ళకు కూడా సక్రమైనటువంటి సదుపాయాలు లేక అక్కడి నుంచి పారిపోయి వస్తూ ఉన్నారు. కరోనాతోటి మరణించినటువంటి పేషెంట్లు వాళ్ళ శవాలు రోజు తరబడి శవాగారాల్లో మగ్గుతూ ఉంటే ఆ శవాగారం బయట సంబంధిత బాధితులు కన్నూరు మున్నూరుగా ఏడుస్తున్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అందువల్ల సరైనటువంటి యంత్రాంగం లేకుండా ఆ యంత్రాంగానికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకునే కిట్లు లేకుండా కూడా ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. నిన్న జనాల్లో జరిగినటువంటి నర్సుల ఆందోళన, మాకు సరైన సౌకర్యాలు లేవు, టీబీ కిట్లు లేవు, మాస్కులు సక్రమంగా లేవు, శానిటైజర్ సక్రమంగా లేదని జనాల్లో నిన్న నర్సులు ధర్నా చేయడం మనందరం కూడా చూసాం. అలాగే గతంలో సుధాకర్ డాక్టరు మాకు సరైన సౌకర్యాలు లేవంటే అతను చిత్రహింసలు పెట్టడం కూడా మనం చూసాం. మిస్సైల్ మ్యాన్, భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నామన వెంకట శివనారాయణ బాపట్ల పట్టణంలోని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నామన శివనారాయణ మాట్లాడుతూ కళలు కనటం కాదని ఆ కళలను సాకారం చేసుకోవడానికి చేసే కృషిలోని విజయం దాగుందని నిరూపించి దేశ ప్రజలకు చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు ఆర్ముల్లా సుజిత్, కోట్ర మణికుంట, డేగల అజయ్ కుమార్, సాంబా రాజశేఖర్, జన సైనికులు పాల్గొన్నారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే కలాం అబ్దుల్ గారి వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మరియు మా జన సైనికుల తరఫున వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కళలు కనటము, వాటిని సాకారం చేసుకోండి. అదేవిధంగా మన పుట్టిక ఒక సాధారణమైనది కావచ్చు, మరణించేటప్పుడు ఒక చరిత్ర సృష్టించేలాగా ఉండాలనే ఆయన మాటలను మా తరం యువకులు ఆదర్శంగా తీసుకొని మరోసారి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం. గుంటూరు జిల్లా రేపెల్లె పట్టణంలో అధిక రేట్లకు అమ్ముతున్న కూరగాయల ధరలు అదుపు చేయాలని కోరుతూ సిపిఎం రేపెల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మల్యాల్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసరాలలో భాగంగా కూరగాయలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వారం రోజుల వ్యవధిలో కూరగాయల రేట్లు కేజీ 60 రూపాయల నుండి 90 రూపాయల పైన పెరిగాయని, వాస్తవానికి కూరగాయలు రైతుల దగ్గర రేట్లు పెరిగితే కొనుగోలుదారులు పెరిగిన రేట్లు భరించక తప్పదని, కానీ రైతుల దగ్గర రేట్లు పెరగకుండా రేపెల్లె పట్టణ పరిసర ప్రాంతాల్లోని పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నేతలు సిహెచ్ అగస్టిన్, జి సీతారామయ్య, డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రేపల్లె పట్టణంలో కరోనాకి సంబంధించి సంపూర్ణమైన లాక్డౌన్ ఆగస్టు 4వ తారీఖు వరకు ప్రకటించడం జరిగింది. 23వ తారీఖు నుంచి జరుగుతున్న దానిలో భాగంగా కొన్ని అసౌకర్యాలు కూడా ప్రజల మీదకి రావడం జరుగుతూ ఉంది. ఈ సంపూర్ణమైన లాక్డౌన్కి పట్టణంలో ఉండే ప్రజలు, వ్యాపారస్తులు వీళ్ళందరూ పూర్తిస్థాయిలో సహకరిస్తూ ఉన్నారు.
కానీ అదే సందర్భంలో కరోనా నేపథ్యంలో పట్టణంలో ఉన్నటువంటి పెద్ద కూరగాయల మార్కెట్ మూసివేత నేపథ్యంలో పెద్ద కూరగాయల మార్కెట్ మూసివేత జరిగిన సందర్భం నుంచి పట్టణంలో కూరగాయల కోసం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి రేపల్లె ఏబిఆర్ కాలేజీ జూనియర్ కళాశాల గ్రౌండ్లో కూరగాయల అధికారులు ఏర్పాటు చేయించారు. అయితే ఈ కూరగాయల రేట్లకు సంబంధించి పరిశీలిస్తే కేజీ 80 రూపాయలు 90 పట్టణంలో ఈరోజు కూడా కిలో టమాటాలు 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు అమ్మిన పరిస్థితుంది. చిక్కుడుకాయలు కానీ ఇవన్నీ కూడా అత్యధికమైనటువంటి సంఖ్యలో ఈరోజు 85 రూపాయల వరకు కేజీ అమ్మిన పరిస్థితుంది. వాస్తవానికి గతంలో 2 మాసాల పాటు పూర్తి లాక్డౌన్ ఉన్నప్పుడు కూడా కూరగాయలకు సంబంధించి రైతు బజార్లో ఈ రేట్లే ఉండాలని చెప్పేసి కలెక్టర్ స్థాయిలో వాళ్ళు, ఆర్డీఓ స్థాయిలో వాళ్ళు, తహసీల్దార్ స్థాయిలో వాళ్ళు ధరల పట్టికని నిర్ణయించి ఆ రేట్లు అమ్మాల్సిందని చెప్పేసి కూరగాయలైన నిత్యావసరాలు సార్ ఆ రకంగా అమ్మించారు. ఇప్పుడు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించినప్పుడు రేపల్లె పట్టణంలో ధరలకు సంబంధించి అధికారులు అదుపు చేసే పద్ధతిలో తహసీల్దార్ గారు, కమిషనర్ గారు పరిశీలించి ఈ ధరల్ని ఏ మేరకు తగ్గించగలిగితే ఆ మేరకు తగ్గించే పరిస్థితిలో పట్టణంలో కూరగాయలు అందుబాటులో తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి ఈరోజు సిపిఎం పార్టీగా ఒక లేఖని తహసీల్దార్ గారికి రాసి పంపించడం జరుగుతూ ఉంది. పట్టణంలో కూరగాయలకు సంబంధించి అట్లానే ఇతర వస్తువులు నిత్యావసరాలకు సంబంధించి పాలు, మంచినీళ్ళు వీటికి సంబంధించి 9 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. వాటిని కూడా ప్రజలకి ఏ పద్ధతుల్లో నిత్యావసరాలుగా ఉన్నటువంటి పాలు, కూరగాయలు, మంచినీళ్ళు అన్నింటి అందించడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి రెడ్ జోన్లకు సంబంధించి దాదాపు సగం పైగా వార్డులు రెడ్ జోన్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందించే దాంట్లో పూర్తి స్థాయి విఫలమవుతున్నారు. ఈరోజు రెడ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నిత్యావసరాల కోసం వాళ్ళే బయటకు వస్తున్న పరిస్థితి ఎక్కువ చోట్ల జరుగుతూ ఉంది. కానీ రెడ్ జోన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా నిత్యావసర సరుకులు అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. కూరగాయల రేట్లకు సంబంధించి అధికారులు పరిశీలించాలి. ఈ అత్యధికమైనటువంటి సంఖ్యలో అమ్ముతున్న రేట్లు అవుతున్నాయి, వీటన్నిటిని కూడా తగ్గించి పట్టణంలో ప్రజలకు కూరగాయలు అందించే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో పట్టణ వ్యాపారస్తులు మున్సిపల్ కమిషనర్ ఏమి రమేష్ బాబును కలిశారు. పట్టణంలో లాక్డౌన్ను సడలింపు చేయాలని, ఆర్థికంగా నష్టపోతున్నామని విన్నవించుకున్నారు. దీనికి స్పందించిన కమిషనర్ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కాబట్టి 4 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ రామరెడ్డి, ఆళ్లగడ్డ వైసీపీ నాయకుడు గొట్లూరు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా ఆల్రెడీ ఇదివరలో మనము పోయిన వారం ఇదే రోజు కూర్చొని ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఈ షాపు వాళ్ళ ఓనర్స్ అసోసియేషను, ఆర్యవైశ్య సంఘం అసోసియేషన్స్, మరి అదేవిధంగా బ్యాంకర్స్ వాళ్ళ బ్యాంక్ మేనేజర్స్ మరియు మా సిబ్బందితో అంతా కలిపి కూడా ఈ లాక్డౌన్ మీద ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా బ్యాంకర్స్కి అందరికి కూడా వాళ్ళంతా వాళ్ళే అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము కొంచెం టైమింగ్స్ అనేది తగ్గిస్తాము అని ప్రతిరోజు అంటే ఇది అయిపోయిన వరకు 2వ తేదీ వరకు 8 గంటల నుండి 11 గంటల వరకే మేము పెట్టుకుంటాము, బ్యాంక్స్ రన్ చేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరిగింది. యాజ్ పర్ కోవిడ్ రూల్స్ ప్రకారం పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులంతా కూడా వాళ్ళ అసోసియేషన్స్, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వినోద్, మిగిలిన సభ్యులు అందరూ కూడా వచ్చినారు. అదేవిధంగా సుధాకర్ రెడ్డి ఈ మన వైసీపీ లీడర్ కూడా రావడం జరిగింది. స్వచ్ఛందంగా వచ్చేసి మేమంతకు మేముగా మళ్ళీ ఇంకొక 1 వీక్ కూడా ఈ లాక్డౌన్ని కొనసాగిస్తాము అని చెప్పేసి అందరు కూడా డిస్కస్ చేసి చేయడం ఉంది. ఇదివరలో మనకు పోయిన వారంలో ఇదే పెట్టుకున్నప్పుడు దాదాపుగా 179 కేసులు ఉన్నాయి. కానీ ఇప్పుడు సమీక్షిస్తే కూర్చోరమ్మా సమీక్షిస్తే దాదాపుగా 194 అంటే దాదాపుగా ఒక 20 మాత్రమే, 20కి లోపలే ఉన్నాయి కేసులు. కాబట్టి బాగా కూడా మన సిబ్బంది కానీ మిగిలిన రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య శాఖ వాళ్ళ సహకారంతో కేసుల సంఖ్యను అనేది తగ్గడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా ఉంటే కూడా చైన్ లింక్ అనేది ఈ కరోనా పాజిటివ్ లింక్ అనేది కట్ అవుతుందని చెప్పేసి మనం అనుకుంటూ ఇంకొక వారం కూడా అంటే నెక్స్ట్ మళ్ళీ ఆదివారం వరకు కూడా ఇట్లే ఇప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగానే కంటిన్యూ చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. అందుకనంగా కూడా అందరూ కూడా మేము స్వచ్ఛందంగా కూడా బంద్ చేసుకుంటాం షాపులు అని చెప్పడం జరిగింది. మళ్ళీ మండే నుండి మాత్రము చూసి టైమింగ్స్ ఏ విధంగా చేయాలంటే శనివారం మరొకసారి అందరితో వ్యాపారస్తులతో మరియు వెల్ఫేర్ అసోసియేషన్తో వాళ్ళతో కూడా కూర్చొని మేము నిర్ణయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఇప్పుడు సహకరించినట్లనే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఉంటూ శానిటైజర్స్ వాడుతూ ఎవరు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత కూడా అదేవిధంగా మన మున్సిపాలిటీ తరఫున కూడా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. బ్లీచింగ్ కానీ, శానిటైజేషన్ కానీ, మరియు హైపో కానీ, అదేవిధంగా లైమ్ ఇట్లాంటివి కూడా మలేరియా పిచికారి అనేది కూడా చేస్తున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా
సహకరించి ఈ కరోనా దగ్గర మహమ్మారి నుండి మన ఆళ్ళగడ్డ పట్టణాన్ని కాపాడుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా అందరికి తెలుస్తూ మరి అందరు కూడా మళ్ళీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పి వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తారు. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకృతి వనం మరియు కర్తాల్ టు తలకొండపల్లి డబల్ రోడ్డు పనులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి మండలాన్ని అభివృద్ధి చేస్తామని, సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి అడిగిన హాస్పిటల్, జూనియర్ కాలేజ్, గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కర్తాల్ ఎంపీపీ కమ్లీ మోత్యానాయక్, గ్రామ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వాటన్నిటి కూడా పూర్తి చేయించడానికి ఎమ్మెల్సీగా చెప్పినట్టు అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయన్నారు. వాటిని పూర్తి చేయించడానికి, భవిష్యత్తులో కావాల్సిన అభివృద్ధికి సంపూర్ణ సహకారం మా తరఫున ఉంటుందని మరొక్కసారి మీకు అందరికీ కూడా ఇక్కడ నొక్కి వక్కాన్ని ఇస్తా ఉన్నాను. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు స్థానికంగా ప్రతి గ్రామ పంచాయతీతోని ప్రతి తాండాతోని టచ్లో ఉన్నారు కాబట్టి వారికి ఎక్కడ ఏ అభివృద్ధి చేయాలి, ఏం కావాలనేది స్పష్టంగా తెలుసు కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నాం. దాన్ని తప్పకుండా తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు రోడ్డుకు సంబంధించి కొంత పెండింగ్ జరిగింది. దాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయాలనే సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఈరోజు చాలామంది కరోనా ఉంది, ప్రోగ్రామ్స్ పోస్ట్పోన్ చేయండి అంటున్నా కూడా కాదు, డెవలప్మెంట్ మాకు ఇంపార్టెంట్, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. చాలా తొందరలో పూర్తి చేసి గతంలో జరిగిన డిలే జరగకుండా చూసుకోవడానికి అధికారులకు మొన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలో పూర్తి చేసి మనకు మన 2 మండలాలకు సంబంధించిన ప్రజలకి కొంత వెసులుబాటు కలుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే కాకుండా మీ సర్పంచ్ గారు చెప్పినట్టు నిజంగానే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ విలేజ్ అనేది బాగా గూగుల్ సర్చ్ కూడా జరుగుతూ ఉంటుంది, ఎక్కడుంది కర్తాలు ఎక్కడుంది అనేది జరుగుతూ ఉంటుంది. సో అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేయనంత డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక దీర్ఘకాల ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఏ ప్రాంతానికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఏ గ్రామానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలనే ప్రయత్నంలో భాగంగా చేసుకొస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు కర్తాల్కి కానీ రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా మహేష్ నియోజకవర్గానికి ఇంత ప్రాధాన్యత పెరగడానికి ఫార్మాసిటీకి సంబంధించి 20,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నప్పుడు చాలా హార్డిల్స్ వచ్చినా కూడా వాటన్నిటి కూడా పూర్తి అధిగమించి ఈరోజు దాన్ని గ్రౌండ్ చేసే లెవెల్కి వచ్చున్నాం. సో ఒక్కసారి ఫార్మాసిటీ ఇక్కడ గ్రౌండ్ అయిందంటే మనం ఊహించని దిశగా మరొక హైటెక్ సిటీ లెవెల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం. ఈ చుట్టుపక్కలంతా కూడా డెఫినెట్గా జరుగుతూ ఉంది. సో జిల్లానే కాకుండా హైదరాబాద్ని బేస్ చేసుకొని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని అంతా కూడా అన్ని ఏరియాలలో కూడా డెవలప్ రావాలనే ప్రణాళికలో భాగంగా ఆల్మోస్ట్ ఈ కడతాలు కూడా నేను అనుకుంటా 6 లోపలికే వస్తుంది అనుకుంటాను. అంటే ఇంకొక పెద్ద రింగ్ రోడ్ కూడా అయిపోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడున్న రింగ్ రోడే కాకుండా 6 అని ఒక పెద్ద రింగ్ రోడ్ అయిపోతా ఉన్నాం. దాంట్లో మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు చాలా కాన్స్టిట్యున్సీలన్నీ కూడా మళ్ళీ ఆ రింగ్ రోడ్ లోపలికి వచ్చేస్తాయి. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో వీధిలో ఉన్న బోరుబావులు, మోటార్లు ప్రజలు ఉపయోగించుకునేవారు. కాగా మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాలలో పైప్ లైన్స్ వచ్చాయని, మిషన్ భగీరథ నీరు ఉపయోగించుకోవాలని గ్రామాల సర్పంచులు చెప్పడంతో ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు. కానీ ఇక్కడ సర్పంచ్ ఓ తిరకాసు పెట్టడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. వీధులలోని బోర్ల కరెంటు బిల్లులు తాము కట్టమని గ్రామస్తులు కట్టుకోవాలని అన్నారు. తీరా ఇప్పుడు మిషన్ భగీరథ నీరు రాక వీధిలోని నీరు వాడుకోలేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు గ్రామస్తులు. వెంటనే మిషన్ భగీరథ నీరైనా ఇవ్వండి, లేదా గల్లీ బోరుబావుల వద్ద కరెంటు బిల్లులు సర్పంచులతో అయినా కట్టించండి గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఇంత ముందున్న ప్రభుత్వం ఏమో కరెంట్ బిల్లు లేక నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కరెంట్ బిల్లు కట్టుకోమంటుంది. మిషన్ భారత్ నీళ్ళు వస్తున్నాయి, మిషన్ భారత్ నీళ్ళు లేవు. ఈ కరెంట్ బిల్లు కట్టలేక కూడా మేము బతకట్లేదు. మరి ఉండడా మరవడా వాయిసచ్చుడా ఈ ప్రభుత్వం చేయమంటారు. మొక్కుతారు, కాళ్ళు మొక్కుతారు. ఇప్పుడు రాళ్ళు పడుతుంది. మరి తర్వా ఏంటి బతకడా లేకపోతే లేదా సైకిల్ చేసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కట్టాల్ మండలంలో తలకొండపల్లి డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రతి మండలాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. కర్నూలులో కోవిడ్-19 కట్టడిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష. హాజరైన ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. కర్నూలు జిల్లా సిరివెల్ల ఎంఆర్సీలో ఎంఈఓ మహబూబా పాషాపై బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఫిర్యాదు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం తూతూ మంత్రంగా నిర్వహించారని ఆరోపణ. చిత్తూరు జిల్లా నగరి అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఐ, సిపిఎం పార్టీల నిరసన. కోవిడ్ పరీక్ష చేసుకున్న 2 రోజుల్లోనే రిజల్ట్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్.
గుంటూరు జిల్లా బాపట్లలో ఘనంగా భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 5వ వర్ధంతి. లక్షలాది మందికి మార్గదర్శిగా నిలిచాడని కొనియాడిన నేతలు. కర్నూలు జిల్లా అల్లగడ్డ మున్సిపల్ కమిషనర్తో వ్యాపారస్తుల భేటీ. పట్టణంలో లాక్డౌన్ను సడలించాలని వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.